వాళ్ళు ఉన్నారో గుండె మీద చేసుకొని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న జరిగినటువంటి ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాతనైనా మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారని నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే రాజకీయాలు ఏమైనా కావచ్చు, ప్రజల సంక్షేమం కోరే వాళ్ళే నిజమైనటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. ఆ దిశగా మరి మీరు సహకరించాలని, అభివృద్ధిలో కలిసి రావాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనేటువంటిది తెలంగాణ వరప్రదాయని అని మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గర మేము అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు ఆ గోదావరిలో ప్రతి సంవత్సరం సీజన్లో వెళ్ళిపోయే నీళ్ళ లెక్క చెప్తా ఉంటే ఆశ్చర్యం అనిపించేది అధ్యక్ష. ఒక్కొక్క సంవత్సరం ఎంత కరువు కాటకాలున్నా, తక్కువ నీళ్ళు వర్షాలు పడ్డా 900 నుంచి 2000 ఆ పైచిలకు నీళ్లు సముద్రంలో కలిసినటువంటి ఒక్కొక్క సంవత్సరం వైజ్గా చూపిస్తే చాలా ఆశ్చర్యం కలిగేది అధ్యక్ష. ఎందుకు ఈ ప్రభుత్వాలు ఒక ప్రయత్నం చేయలేదు, ప్రాజెక్టు కట్టాలనే ప్రయత్నం ఎందుకు చేయలేదు, ఆలోచన ఎందుకు చేయలేదని మాకు అనిపించేది. ఎందుకంటే మేమంతా గోదావరి ప్రాంతంలో ఉంటాం కాబట్టి గోదావరి నిండా నీళ్లు పోతా ఉంటే కూడా మరి ఈ నీళ్లను సాగునీటి కోసం, తాగునీటి కోసం వాడాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదో మనకు అర్థం కావడం లేదు అధ్యక్ష. అందుకనే మరి గోదావరి పైన ఆ రోజు ఎన్ని గొడవలు చేసినా, ఎన్ని విమర్శలు చేసినా, ఈరోజు మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నిజంగా కూడా 16 జిల్లాల్లో ఉన్నటువంటి 42 లక్షల ఎకరాలకు దాని కింద ఉన్నటువంటి రైతాంగానికి మేలు చేసేటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా పేరు పొందినటువంటి, ఇప్పటికే దేశంలో అనేక మంది ప్రముఖులు ప్రశంసించినటువంటి యొక్క ప్రాజెక్టు నిర్మాణం ఏదైతే ఉందో మరి జరగడం చాలా సంతోషం. ఇవన్నీ కనుక పూర్తయితే బ్రహ్మాండమైనటువంటి మరి